మనం ఎప్పుడూ అంతరిక్షం గురించి, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు వెంటనే గుర్తొచ్చే పేరు మార్స్. కానీ ఈరోజు మనం ఒక డిఫరెంట్ ఐడియా గురించి చూద్దాం. బహుశా మార్స్ కాదేమో మన అసలైన గమ్యం. శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్ అయితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అవును, మన నెక్స్ట్ హోమ్ మార్స్ అని అందరం ఫిక్స్ అయిపోయాం. కాని ఒక్క క్షణం ఆగుదాం. అసలు మార్స్ కాలనీ కట్టడానికి సరైన ప్రదేశమేనా? ఒకవేళ అది మనమనుకున్నంత గొప్పది కాకపోతే? ఒకవేళ అది చాలా చెత్త ఐడియా అయితే? సరే, ముందుగా మార్స్ గురించి మనకున్న కలలన్నిటినీ ఒక్కసారి పక్కన పెట్టి అసలు నిజాలేంటో చూద్దాం. ఈ మార్కెటింగ్ హడావుడిలో మనకు చెప్పని కఠినమైన నిజాలు కొన్నున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్స్కి ఉన్న అతి పెద్ద సమస్య దాని వాతావరణం. అది ఎంత పల్చగా ఉంటుందంటే మన భూమి వాతావరణంతో పోలిస్తే 100 రెట్లు పల్చగా. అంటే దాదాపుగా అక్కడ గాలే లేనట్టు. ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ ఉండదు, ప్రమాదకరమైన రేడియేషన్ నుండి కాపాడే ఓజోన్ పొర లాంటిది అస్సలుండదు. మన భూమికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అదొక పెద్ద కవచంలా పనిచేస్తోంది. సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ను అడ్డుకుంటోంది. కానీ మార్స్కు ఆ రక్షణ లేదు. అందుకే భూమి మీద మనకు తగిలే రేడియేషన్తో పోలిస్తే మార్స్ మీద ఏకంగా 450 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే ఆస్ట్రోనాట్స్ కన్నా కూడా చాలా ఎక్కువ. ఇది మనుషులకు ఎంత ప్రమాదకరమో ఊహించుకోండి. మరి ఇంత భయంకరమైన రేడియేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి? దీనికున్న ఒకే ఒక్క మార్గం భూమి లోపల బతకడం. అచ్చం పురుగుల్లాగా గుహల్లోనో భూగర్భంలో కట్టుకున్న ఇళ్లలోనో ఉండిపోవాలి. అంటే ఇక ఆకాశాన్ని చూడటం, సూర్యుణ్ణి చూడడం లాంటివి మర్చిపోవాల్సిందే. సో ఒక్కసారి క్లుప్తంగా చూస్తే మార్స్లో ప్రమాదాలేంటి? రేడియేషన్ నుండి కాపాడే మ్యాగ్నెటిక్ షీల్డ్ లేదు, వాతావరణం దాదాపుగా లేదు, నేల మొత్తం విషపూరితమైన కెమికల్స్తో నిండిపోయింది, అక్కడ పంటలు పండించడం దాదాపు అసాధ్యం. అంటే మార్స్లో బతకడమంటే నిరంతరం చావుతో పోరాడటమే అన్నమాట. సరే, మార్స్ అంత కష్టమైతే మరి మనకు వేరే ఆప్షన్ లేదా? ఉందే, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం సౌరవ్యవస్థలో ఎవరూ పెద్దగా పట్టించుకొని కాని అద్భుతమైన అవకాశాలున్న ఒక ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే శనిగ్రహం యొక్క అతిపెద్ద చంద్రుడు టైటాన్. టైటాన్ గురించి వినగానే షాక్ అయ్యే విషయమేంటంటే దానిమీద నీటి సరస్సులు కాదండోయ్, గ్యాసోలిన్ సరస్సులున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. లిక్విడ్ మీథేన్, ఈథేన్తో నిండిన సముద్రాలు. అంటే మన రాకెట్లకు కావలసిన ఫ్యూయల్ అంతా అక్కడే సముద్రాల్లాగా ఉందన్నమాట. అంతేకాదు, ఇంకో సుప్పు విషయం ఉంది. టైటాన్ వాతావరణం చాలా దట్టంగా ఉంటుంది, గురుత్వాకర్షణేమో చాలా తక్కువ. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే మనం రెక్కలు కట్టుకుంటే చాలు, అచ్చం పక్షుల్లాగా గాల్లో ఎగురొచ్చు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ కాదు, ఇది నిజంగా సాధ్యమే. ఇందాక మార్స్ వాతావరణం గురించి చెప్పుకున్నాం కదా, చాలా పల్చుగా ఉంటుందని. కానీ టైటాన్ దానికి పూర్తి ఆపోజిట్. దాని వాతావరణం మన భూమికన్నా 1.5 రెట్లు దట్టంగా ఉంటుంది. ఈ దట్టమైన వాతావరణమే ఒక సహజమైన కవచంలా పనిచేసి మనల్ని స్పేస్ రేడియేషన్ నుంచి పూర్తిగా కాపాడుతుంది. అంటే మార్స్లా భూగర్భంలో దాక్కోవాల్సిన పనే లేదు. టైటాన్పై క్రాకెన్ మేర్ అని ఒక పెద్ద సముద్రం ఉంది. అది ఎంత పెద్దదంటే మన భూమి మీద ఉన్న మొత్తం పెట్రోల్, గ్యాస్ నిల్వలన్నిటికన్నా 100 రెట్లు ఎక్కువ ఇంధనం ఒక్క ఆ సముద్రంలోనే ఉంది. అంటే టైటాన్ కేవలం ఒక చంద్రుడు కాదు, కొన్ని వేల ఏళ్లపాటు మన నాగరికతకు సరిపడా శక్తినిచ్చే ఒక భారీ గ్యాస్ స్టేషన్. ఓకే, ఇప్పటిదాకా సైన్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒక ఇంజనీర్గా చూస్తే మార్స్ మీద ఇల్లు కట్టడానికి, టైటాన్ మీద ఇల్లు కట్టడానికి తేడా ఏంటి? ఆ తేడాలు చాలా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ తేడాలు చూస్తే మీకే అర్థమవుతుంది. మార్స్ మీద ల్యాండ్ అవడమే ఒక పెద్ద గండం. కాని టైటాన్ మీద దట్టమైన గాలి ఉండటం వల్ల పారాచూట్తో నెమ్మదిగా హాయిగా దిగొచ్చు. మార్స్ మీద రేడియేషన్ భయంతో భూమి లోపల కట్టుకోవాలి. కానీ టైటాన్ మీద ఆకాశాన్ని తాకే టవర్లు, నీటిపై తేలియాడే నగరాలు కూడా కట్టొచ్చు. ఇక ఎనర్జీ విషయానికొస్తే మార్స్లో సోలార్ పవర్ అంత ఎఫెక్టివ్ కాదు. కానీ టైటాన్లో గాలి, హైడ్రోకార్బన్లు, శక్తికి అస్సలు లోటులేదు. సింపుల్గా చెప్పాలంటే టైటాన్ ఒక బిల్డర్స్ ప్యారడైజ్, మార్సేమో ఒక పీడకల. ఇంజనీరింగ్ సంగతి పక్కన పెడితే
టైటాన్లో కాలనీ పెట్టడం అనేది మన గురించి, మన భవిష్యత్తు పరిణామం గురించి కొన్ని చాలా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతుంది. కొన్ని ఆసక్తికరమైనది, కొన్ని కొంచెం భయపెట్టేవి కూడా. ఒక్కసారి ఆలోచించండి. భూమి గ్రావిటీలో కేవలం 14% మాత్రమే ఉన్న టైటాన్ మీద కొన్ని తరాల పాటు మనుషులు జీవిస్తే ఏమవుతుంది? అక్కడ పుట్టి పెరిగిన వాళ్లు మళ్లీ భూమి మీదకు తిరిగి రాలేరేమో. వాళ్ల ఎముకలు, కండరాలు అంత బలంగా ఉండకపోవచ్చేమో. బహుశా వాళ్లు మన నుంచి వేరుపరి ఒక కొత్త మానవ జాతిగా మారతారేమో. ఇది చాలా పెద్ద ప్రశ్న. అవును, ఇందులో కొన్ని రిస్క్స్ ఉన్నాయి. ఎముకల సాంద్రత తగ్గిపోవడం లాంటిది. పిల్లల పెరుగుదల ఎలా ఉంటుందో మనకు తెలీదు. కానీ మరోవైపు కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. తక్కువ గ్రావిటీ వల్ల శస్త్రచికిత్సలు సులభం కావచ్చు. పెద్ద పెద్ద నిర్మాణాలకు కూడా శారీరక శ్రమ తక్కువవుతుంది. సో ఇవన్నీ మనం బేరీజు వేసుకోవాల్సిన విషయాలు. అంటే చివరగా చెప్పొచ్చేదేంటంటే, ఒక నాగరికత నిలబడటానికి, స్వతంత్రంగా బతకడానికి కావాల్సినవన్నీ టైటాన్పై ఉన్నాయి. ఫ్యూయల్ కోసం మీథేన్ సముద్రాలున్నాయి. తాగడానికి, వాడుకోవడానికి నీటి కోసం భూమి కింద పెద్ద మహాసముద్రమే ఉంది. గాలి కోసం నైట్రోజన్ వాతావరణముంది. ప్లాస్టిక్స్ లాంటివి తయారు చేసుకోవడానికి హైడ్రోకార్బన్లున్నాయి. ఇంకేం కావాలి? ఈ చర్చ అంతా మనల్ని ఒకే ఒక్క మూల ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. అసలు మనం అంతరిక్షంలోకి ఎందుకు వెళ్తున్నాం? కేవలం బతకడానికా, లేక ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించి అభివృద్ధి చెందడానికా? ఈ ప్రశ్న మన మొత్తం ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. ఇక్కడ ఎంపిక ఒక గ్రహానికి మరో గ్రహానికి మధ్య కాదు, రెండు వేరువేరు భవిష్యత్తుల మధ్య. మార్స్ అంటే బతుకు పోరాటం, ఎప్పుడూ భూమి మీద ఆధారపడటమే. టైటన్ అంటే అభివృద్ధి చెందడానికి ఒక అద్భుతమైన అవకాశం, నిజమైన స్వాతంత్ర్యం. మార్స్ ఒక ప్రయోగం మాత్రమే కావచ్చు, కాని టైటన్ మన శాశ్వత నివాసం అయ్యే అవకాశముంది. మనం కేవలం బతికితే చాలనుకుంటున్నామా, లేక మానవ జాతికి ఒక కొత్త భవిష్యత్తును నిర్మించాలనుకుంటున్నామా? బహుశా దీనికి సరైన సమాధానం రెండింటిలో ఒకటి ఎంచుకోవడం కాదేమో. మనకు రెండు కావాలేమో. మార్స్ మనకొక ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది, అంతరిక్షంలో ఎలా జీవించాలో నేర్పే మొదటి పాఠం. కాని టైటాన్ అదే మన అసలైన గమ్యం, విశ్వంలో మనం నిజంగా మనదైన ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునే ప్రదేశం. చివరగా ఈ విశ్లేషణ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. మనం ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం? మార్స్ మీద ఒక పైనీర్గా నిరంతరం కష్టాలతో పోరాడుతూ బతకడమా, లేక టైటాన్ మీద ఒక ఎక్స్ప్లోరర్గా అంతులేని అవకాశాలున్న ఒక కొత్త ప్రపంచాన్ని అన్వేషించడమా? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను.